హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 64th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. 64th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2019లో మనకి మోస్ట్ నామినేటెడ్ అంటే ఎక్కువ నామినేటెడ్ అయిన చిత్రం ఏంటి అంటే మనకి పద్మావత్ చిత్రం. టోటల్గా మనకి పద్మావత్ చిత్రం 18 కేటగిరీలో నామినేట్ అవ్వడం జరిగింది. అలాగే మోస్ట్ అవార్డ్స్ అంటే ఎక్కువ అవార్డులను పొందిన చిత్రాలు ఏంటి అంటే 2 చిత్రాలు ఉన్నాయి. ఒకటి రాజీ మరియు అంధాధున్. ఈ రాజీ మరియు అంధాధున్ చిత్రాలు మనకి 5 కేటగిరీల్లో అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఫిలిం ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం ఎన్నికైందంటే మనకి రాజీ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎన్నికవడం జరిగింది. ఓకే, బెస్ట్ ఫిలిం వచ్చి రాజీ. అలాగే క్రిటిక్స్ కేటగిరీలో బెస్ట్ ఫిలిం, ఓకే, క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం ఏ చిత్రం అందుకుందంటే అంధాధున్. ఓకే, రాజీ మరియు అంధాధున్. రాజీ వచ్చి పాపులర్ కేటగిరీ, క్రిటిక్స్ అవార్డ్ కేటగిరీలో మనకి అంధాధున్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ మనకి రాజీ చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను మేఘనా గుల్జర్కి ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం జరిగింది. ఓకే, బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే మేఘనా గుల్జర్ ఫర్ రాజీ మూవీ. అలాగే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చి మనకి రణ్బీర్ కపూర్ సంజు చిత్రానికి గాను రణ్బీర్ కపూర్కి అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటుడు రణ్బీర్ కపూర్ ఫర్ సంజు మూవీ. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి ఆలియా భట్. ఓకే, రాజీ చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ నటి అవార్డు మనకి ఆలియా భట్కి రావడం జరిగింది. అలాగే క్రిటిక్స్ అవార్డ్స్ చూసుకుంటే క్రిటిక్స్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి నీనా గుప్తా. ఓకే, క్రిటిక్స్ అవార్డ్స్లో చూసుకుంటే మనకి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి నీనా గుప్తా. అలాగే క్రిటిక్స్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ వచ్చి రణ్వీర్ సింగ్. పద్మావత్ చిత్రంలో నటించినందుకు గాను రణ్వీర్ సింగ్కి క్రిటిక్స్లో బెస్ట్ యాక్టర్, అలాగే నీనా గుప్తాకు క్రిటిక్స్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. మనకి క్రిటిక్స్ వేరు, నార్మల్ వేరు. పాపులర్ కేటగిరీ వచ్చి మనకి రణ్బీర్ కపూర్ అలాగే ఆలియా భట్కి వచ్చింది. అలాగే క్రిటిక్స్ అవార్డ్స్ వచ్చి నీనా గుప్తా మరియు రణ్వీర్ సింగ్కి వచ్చింది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ బెస్ట్ లిరిక్స్ అవార్డ్స్ వచ్చి మనకి గుల్జర్ గారికి రావడం జరిగింది. రాజీ చిత్రంలో ఏ వాతన్ అనే సాంగ్ రాసినందుకు గాను బెస్ట్ లిరిక్స్ అవార్డు గుల్జర్కి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చి సంజయ్ లీలా బన్సాలి. ఓకే, పద్మావత్ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినందుకు గాను సంజయ్ లీలా బన్సాలీకి మనకి ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వచ్చింది. అలాగే ఈ చిత్రం యొక్క దర్శకుడు కూడా మనకి సంజయ్ లీలా బన్సాలి. నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్. ఓకే, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ అవార్డు వచ్చి అర్జిత్ సింగ్ వచ్చింది రాజీలోని ఏ వాతన్ సాంగ్కి. అలాగే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ వచ్చి శ్రేయా ఘోషల్ ఫర్ గూమర్ పద్మావతి ఫిలిం. ఓకే, మనకి రైల్వే ఎగ్జామ్స్లో గ్రూప్ డీలో మనకి ప్లేబ్యాక్ సింగర్ కూడా అడగడం జరిగింది. సో ఇవి కూడా వస్తాయని మీకు డౌట్ రావడం జరగచ్చు. మనకి దాదాపుగా 153 షిఫ్ట్లు పేపర్ అనేది గ్రూప్ డీకి ఉండటం వల్ల ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా లాస్ట్ టైం అడగడం జరిగింది. ఓకే, అందుకని ఇవి కూడా చెప్తున్నాను. సో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ వచ్చి అర్జిత్ సింగ్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ వచ్చి శ్రేయా ఘోషల్. నెక్స్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి మనకి శ్రీదేవి గారికి రావడం జరిగింది పోస్ట్మస్గా. అలాగే 50 years ఆఫ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద సినిమా వచ్చి హేమా మాలిని గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి శ్రీదేవి. అలాగే 50 years ఆఫ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ద సినిమా వచ్చి హేమా మాలిని. ఓకే, అలాగే ఇప్పటిదాకా వచ్చిన అవార్డ్స్లో ఇంపార్టెంట్ ఫిలిమ్స్ చూసుకుంటే వాటి యొక్క డైరెక్టర్స్ అనేవి కూడా అడుగుతారు కాబట్టి అంధాధున్ చిత్రం యొక్క దర్శకుడు వచ్చి శ్రీరామ్ రాఘవన్. ఓకే, అలాగే పద్మావత్ చిత్రం యొక్క దర్శకుడు వచ్చి సంజయ్ లీలా బన్సాలి. అలాగే రాజీ చిత్ర దర్శకుడు వచ్చి మనకి మేఘనా గుల్జర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది కదా. అలాగే సంజు చిత్రం యొక్క దర్శకుడు వచ్చి రాజ్ కుమార్ హిరానీ. ఓకే, సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఫిలిం డైరెక్టర్స్ కూడా అడుగుతారు. ఓకే, ఇది మనకి 64th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. సో ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.